ఇప్పుడేదండి. అదేవిధంగా జిల్లా జడ్జి గారికి, మరి మా ఉమెన్ ఫెడరేషన్ మేరీ గారికి, మన ప్రెసిడెంట్ దేవర సత్యనారాయణ గారికి అందరికీ చెప్తానమ్మా, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, అదేవిధంగా ముఖ్యంగా ఎన్వీఆర్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు, వారి ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చెప్పింది, న్యాయవాదులు దగ్గరకి న్యాయమూర్తులు వెళ్ళి సమస్యలు పరిష్కరించమని చెప్పారు. కాబట్టి పెద్దలు పైనుంచి నన్ను ఆకాశంలో నేను ఒప్పించేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ అందరికీ బాగా ఉత్సాహం నింపిన మానవేంద్రనాథరావు గారికి, చీఫ్ గెస్ట్ అనేటువంటి మానవేంద్రనాథరావు గారికి, అదేవిధంగా మనుషులు వచ్చారు కాబట్టి వారందరికీ పెద్దలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒకటి చెప్తున్నాను. అయ్యా దయచేసి ఇక్కడ హైకోర్టు నుంచి రావడానికి ట్రై చేయండి. అది కూడా తర్వాత రుచికొండ ఉండే ప్యాలెస్ అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా మీ దగ్గర అవకాశం ఉన్నది ఎంతో అంత ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి 93లో నన్ను బెంచ్ సెక్రటరీ అంటారు. 3 జిల్లాలకి బెంచ్ సెక్రటరీని. అప్పుడు హైకోర్టు బెంచ్ టైంలో 9 నెలలు మీరు సెక్రటరీ చేసేదే కానీ ఒకరోజు కూడా మాట్లాడలేదు. రోజు రాష్ట్రాల పందులు. కాబట్టి ఆ హైకోర్టు బెంచ్ యాక్సిడెంట్ ఎంత సీరియస్ గా తీసుకెళ్ళి చేశానో తెలుసు. కాబట్టి ఆ బెంచ్ వచ్చేలా చూడమని చెప్పి పెద్దలందరికీ రిక్వెస్ట్ తల్లిగా పెంచాలి అన్నది. ఆ మాట నాకు నిజంగా ఎప్పటికీ గుర్తు. మన ఈ కార్డు పంచినప్పుడు లక్ష్మీరాములు గారు కూడా అంటున్నారు, మీరు వచ్చారు ఆ రోజున మీ దగ్గర ఆవిడ అంతా నేను పక్కన ఉంటాం ఇవన్నీ జరిగింది. అంటే ఇవన్నీ కూడా పార్టీకి టచ్ అయిపోతాయి. జననం సత్యం, జననం రోజున మరణం సత్యం. ఈ జనన మరణాల మధ్యలో ఉన్నదే జగన్న. ఈ నాటకంలో అందరూ ఎన్వీఆర్ విజయలక్ష్మి గారు నా క్లాస్మేట్. నా పేరు అయితే నేను ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో లా చేయడానికి జాయిన్ అయినప్పుడు ప్రతి క్షణం విషయంలోని నాకు తోడు నీడగా ఉండి నన్ను ముందుకు నటించి, చదువు విషయంలో కూడా, ప్రాక్టీస్ విషయంలో కూడా, ఇంట్లో ఒక మనిషిగా నన్ను ట్రీట్ చేసి, అప్పుడు నా కూతురు పుట్టేస్తుంది. అలా అయినప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది. నా క్లాస్మేట్ తనకి ఎన్ని కష్టాలు నాకు పెంచి పెద్ద చేసి వాళ్ళు తనని రోల్ మోడల్ గా స్కూల్లో చెప్పిన ఇది స్థాయికి ఎదిగి ఉన్న ప్రాబ్లమ్స్ బెస్ట్ ఫ్రెండ్. ఇవాళ దిగవంతు ఎన్వీఆర్ విజయలక్ష్మి గారు ఫోటో అన్వయం చేయడానికి భట్టు దేవానంద్ గారు, జస్టిస్ రోహిణి గారు, రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు, అలాగే అలహాబాద్ నుంచి జస్టిస్ మానవేంద్రరావు గారు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ న్యాయవాది గారు ఏపీబీగా చేశారు. వాళ్ళు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూతురు చనిపోతే మనవల్ని ఆ రోజు మనవరాలని కూతురులా పెంచి ఇవాళ వాళ్ళ అమెరికాలో ఉండి పిల్లలిద్దరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫంక్షన్ చేయించారు. ఆవిడ వాళ్ళ జీవితానికి స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళకి ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఆవిడ ఏమీ లేని రోజుల్లో చేసింది. ఈ రోజుల్లోనే ఇంకా మిగతా వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని న్యాయవాద వృత్తిలోనే కాకుండా మిగతా సోషల్ లైఫ్ కూడా ఎలా లీడ్ చేయగలరు, భక్తులందరూ వాళ్ళ క్లాస్మేట్లు అందరూ కలిసి సందేశం వచ్చేది. ఈ విషయం మీకు తెలియదు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఇక్కడ ఫోటో అన్వీలింగ్ జరుగుతుంది శ్రీమతి ఎన్వీఆర్ విజయలక్ష్మి గారిది. ఆవిడ మా అమ్మమ్మ గారండి. షీ ఈజ్ అ గ్రేట్ ఉమెన్ విత్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్. ఆమె మా పేరెంట్స్, షీ హ్యాస్ అన్ ఓన్లీ డాటర్ రమణ రాణి అండి. మా మదరు ఫాదరు నాకు 1 year ఉన్నప్పుడు, మా అక్కకు 5 years ఉన్నప్పుడు దే పాస్డ్ ఆన్. అప్పటి నుంచి మా అమ్మమ్మ గారే మమ్మల్ని ఇద్దరిని పెంచారండి. చదువు అంతా ఇంకా పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి అన్నీ. షీ ఈజ్ సచ్ అ ఉమెన్ హూ థింక్స్ సో మచ్ ఇన్ టు ద ఫ్యూచర్. షీ ప్లాన్డ్ ఈవెన్ ఫర్ అవర్ చిల్డ్రన్. షీ ఈజ్ అ పర్సన్ హూ డిడ్ సో మెనీ లీగల్ ఎయిడ్ కేసెస్ through different organizations, even through Babapu. Any free cases chesaro, all the cases for women who are going through domestic abuse or financial crisis situations, she helped. She did many legal aid cases. She is a great inspiration to many people, and either personally or even professionally. So we are very thankful to all the people who came today to this photo unveiling in her memory as a tribute to a wonderful person. Thank you so much everyone. Namaste. విషయాలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇక్కడ 5 ఎకరాల స్థలం, ఇక్కడ పొద్దున్న లభిస్తే
అందరం కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసి అడ్వకేట్లు పంచుకుంటాను. కాబట్టి సీనియర్లు అవ్వచ్చు, జూనియర్లు అవ్వచ్చు, అందరూ కలిసి ఉంటారు. జూనియర్లు కాబట్టి అయితే ఇక్కడ రెండే విషయాలు ఎన్ఆర్ విజయలక్ష్మి గారి గురించి చెప్పదలుచుకున్నాను. తర్వాత ఔట్ ఆఫ్ క్లాస్ చెప్తాను. ఒకటి, ఎన్ఆర్ విజయలక్ష్మి గారి అమ్ముడు లేబర్ కోర్ట్ లో కేసు వేశారు. ఆయన ఇంట్లో నుంచి తీసేస్తే లేబర్ కోర్ట్ లో కేసు వేశారు. లేబర్ కోర్ట్ లో కేసు వేసేస్తున్నాడు. నేను అంటే గవర్నమెంట్ కేసు మా నాన్నగారు అప్పుడు నేను ఆ కోర్టుకి వెళ్ళి రామ్మోహన్ ఉండేది చూసేవాడిని. చూస్తే ఆవిడ తమ్ముడు ఇలాగా మరి మరి అమాత్రం హెల్ప్ చేయడం చెప్పి డైరెక్ట్ గా ఆవిడ అన్నారు. అదే ఈయన తప్పేమీ లేకుండా ఎందుకంటే ఆవిడ కేసు ఉంది, అయినప్పటికీ కేసు ఉన్న ఈ రోజులు ఎన్ని ఎత్తున్నారని కేసులో లేకపోతే అపోజ్ కేసు ఉంటే కేసు ఉందని చెప్పాలి, కేసు లేకపోతే కేసు లేదని చెప్పాలి. నేను అలా చెప్పుకోండి, కేసు లేకపోతే కేసు చెప్పుకోండి. కానీ ఇప్పుడు అందరూ అదే అసలు ఎవరు చెప్పరు. ఆ రకంగా లాభంలో ఆవిడకి సహాయం చేసి వాళ్ళందరినీ రీఇన్స్టేట్మెంట్ బ్యాక్ పేజెస్ ఆ రోజున ఎవరు ఆయన అంటే అల్లుడు గారు మన జస్టిస్ పొందికైనటువంటి ఆయన మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం, ఉద్యోగం కొనసాగడం జరిగింది. అయితే ఇంకో రెండో విషయం ఏంటంటే ఆవిడతో నాకు రెండో పరిచయం. ఒకటి కేసు, రెండోది అంటే రోజు రెగ్యులర్ గా పలకరించుకుంటున్నా, రోజు కలుసుకుంటున్నా. మరి అందరూ పరిచయం ఉంటుంది, పొద్దులేసి ఇక్కడ ఉంటాం కాబట్టి. కానీ స్పెషల్ ఏంటంటే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇంటికి వెళ్ళాం. ఈ రోజు అందరూ కూడా వాళ్ళ తాలూకా మనవరాళ్ళు ఇద్దరు బాగా వచ్చి ఇంకొక అమ్మచ్చు మా ఇంటికి అనేది సీనియర్ ఇంటికి ఒక 20-30 ఇళ్ళు పైగా వెళ్ళి అందరికీ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి ఇలాగ మా అమ్మమ్మ గారి కార్యక్రమం జరుగుతుంది రండి అని చెప్పి ఈ రోజున వెళ్ళడం జరిగింది. ఇది మొత్తనానికి ఫోన్లు చేసి రండి అని చెప్పడం. అదే కాకుండా మరి ఈ రోజున దేశంలో ఎక్కడెక్కడ ఉన్న న్యాయమూర్తులు, దేశంలో ఎక్కడ గుజరాత్ నుంచి రాయ్ గారు, మరి చెన్నై నుంచి వచ్చి దేవానంద్ గారు, మరి ఢిల్లీ నుంచి రోహిణి గారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. నేను కొత్తగా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కూడా వారి పేరు జస్టిస్ బిఎస్ఎస్ స్వామి గారు, హనుమంతప్ప గారు, వారి ఊరిలో ఎక్కువగా అక్కడ వారి పేరు వచ్చింది. ఎప్పుడు కూడా ఆవిడ జడ్జి అవుతారని ఎవరో ఈ రాహుల్ గారు అనుకుంటున్నాను. సత్యంగా ఆవిడ జడ్జి అవ్వడం ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే. అదే విధంగా జస్టిస్ భట్టు దేవానంద్ గారు, మరి భట్టు దేవానంద్ గారు ఇక్కడ విశాఖపట్నంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినప్పుడు నా అదృష్టం పొంది వారు ఉండగానే నేను విశాఖపట్నం న్యాయవాదుల సంఘం జనరల్ సెక్రటరీ చేశాను. అదే ప్రెసిడెంట్ గా ఉమాబాల గారు. అయితే అప్పుడు హైకోర్టు నుంచి ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ తర్వాత చదువుతా ఉంది. ఇంకా మానవేంద్ర నాగరాయ్ గారు, ఆ రాయ్ గారు నేను పీటీగా అపాయింట్ అయ్యాను, వారు వచ్చారు. యాక్చువల్గా అప్పటిదాకా నాదంతా సివిల్ ప్రాక్టీస్, క్రిమినల్ 0. అలాంటిది ఆయన దగ్గర నుండి ఏదో ఒక బ్రదర్ లాగా మీరు నమ్మండి చాలా చక్కగా నన్ను నేర్పించి క్రిమినల్ సైడ్ బాగా 3 ఏళ్ళ ఆయన దగ్గర నేను ప్రిన్సిపల్ కమిటీ చేశాను, సచివ్ ఇద్దరు ఆఫీసుల దగ్గర చేశాను, 7 సంవత్సరాలు చేశాను. ఏదైనా క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ లో ఆ మాత్రం నేర్చుకున్నానంటే అది జస్టిస్ రాయ్ గారు. ఆయన కూడా ఏం చెప్పాడంటే ఆయన నాకు ఒకే చెప్పారు జాయిన్ అయినప్పుడు నుంచి ఏమంటే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఒరిజినల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మైకి పోలీసు వాళ్ళకి సీడీ తీస్తే మీకు అంతా తెలుస్తుంది, పోలీసులు తప్పని చెప్పాలని చెప్పారు. అంటే వాట్సాప్ బోర్డ్ సైడ్స్ అని చెప్పారు. అదే నేను చూసి ఎక్కడ తప్పు చేశానో ఫస్ట్ చూసేవాడు. అసలు ఆయన చెప్పాడు కదా పోలీసులు ఎక్కడ చూసారా. అదే రకంగా వారికి గుర్తుందో లేదో 3-4 చాలా గట్టిగా నో అబ్జెక్షన్ చెప్పారు. ఆ 3 కూడా ఓపెన్ గా డిక్టేట్ చేసి నో అబ్జెక్షన్ చెప్పినప్పటికీ ఇచ్చేసారు మీ ఎక్స్పర్ట్ పోలీసు. బట్ అలా చెప్పకూడక బట్ నేను చెప్పాను బికాస్ సిటీలో పోయింది కాబట్టి ఎవరో చెప్పరు. సిటీలో ఏది నో అబ్జెక్షన్ అని వెనకాల కూర్చుంటారు చెప్పండి చెప్పండి. అప్పుడు సార్లు చూపించి డిఎస్పీ గారు వచ్చారండి సీడీలో రాయలేదండి కానీ నో అబ్జెక్షన్ అంటారు కాబట్టి కనుక్కోండి అని చెప్పారు. నిలబడి డిక్టేట్ చేశారు. కాబట్టి ఇవే కాకుండా విజయలక్ష్మి గారికి ఇంకొక విషయం ఏంటంటే వారి మానవులు